నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ సింబల్ కొట్టండి. మేము వీడియో చేసిన మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దానితో పాటుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే గైస్, ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. మీలో చాలామంది హెల్ప్ సెంటర్ వరకు వెళ్తారు, కానీ అక్కడ నుంచి ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్లో అయితే ఇంకొంచెం మార్పులు చేర్పులు అయితే జరిగాయి. ఈ వీడియోలో మీకు పర్మనెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను గైస్. ఓకే గైస్, ఇదిగోండి, ఇది నా ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇది Anil_4A. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే కామెంట్ సెక్షన్లో చెప్పలేని డౌట్స్ని నేను ఇన్స్టాగ్రామ్లో క్విక్ రిప్లై ద్వారా మీకైతే ఇస్తాను. ఓకే గైస్, మీకు చూపించడం కోసం నేను ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు ఈ అకౌంట్ని డిలీట్ చేసి చూపిస్తాను. దీనికి మీరు మీ ప్రొఫైల్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్ కనిపిస్తాయి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్వశ్చన్ ఐకాన్ వేసి హెల్ప్ అని కనిపిస్తుంది. ఆ హెల్ప్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. హెల్ప్ మీద ట్యాప్ చేస్తే ఎలాగొస్తుంది, మధ్యలో మీకు హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే ఇది డైరెక్ట్గా మిమ్మల్ని క్రోమ్ బ్రౌజర్లోకి అనేది తీసుకెళ్తుంది. క్రోమ్ బ్రౌజర్లో తీసుకెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వరకు మీరందరూ నార్మల్గానే చేస్తారు. ఇక్కడ నుంచి రీసెంట్గా వచ్చిన అప్డేట్లో కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి, ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యింది. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఎలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డెస్క్ టాప్ సైట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన వెంటనే మీకు పేజ్ అనేది ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కొంచెం జూమ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ జూమ్ చేసుకుంటే 2 ఫింగర్స్తో జూమ్ చేసుకుంటే ఇక్కడ మెయింటైనింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఆ మెయింటైనింగ్ యువర్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్కి ఇలాగ జూమ్ చేసుకోండి 2 ఫింగర్స్తో. మెయింటైనింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా సెకండ్ది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ 2 ఫింగర్స్తో మీరు స్క్రీన్ అయితే ఈ పేజ్ని అయితే జూమ్ చేసుకోండి. ఇక్కడ హౌ డూ ఐ టెంపరరీ డిజేబుల్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ హౌ డూ ఐ డిలీట్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా సెకండ్ది, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఆ సెకండ్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది పర్మనెంట్లీ డిలీట్ యువర్ అకౌంట్ అని. ఇంకో జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, టు పర్మనెంట్లీ డిలీట్ యువర్ అకౌంట్ అని 1 నెంబర్ నుండి గో టు ది డిలీట్ యువర్ అకౌంట్ పేజ్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో, దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్లోకి అనేది తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏ అకౌంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను Strom4 అని ఆ యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ కూడా టైప్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేసిన అకౌంట్ ఇది, డెమో అకౌంట్ మీకు చూపించడం కోసం క్రియేట్ చేసింది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టేసి లాగిన్ అయితే అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇది పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది. మనం డిలీట్ చేసే అకౌంటే కాబట్టి నాట్ నౌ మీద ప్రెస్ చేసేయండి. నాట్ నౌ మీద ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అని కనిపిస్తుంది, డిలీట్ యువర్ అకౌంట్ అని. కొంచెం పైకి స్క్రాల్ చేస్తే వై ఆర్ యూ డిలీటింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇక పైకి స్క్రాల్ చేస్తే వై ఆర్ యూ డిలీటింగ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక బాక్స్ లాగా ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఇలా కొన్ని రీజన్స్ అనేవి వస్తాయి. మీరు ఏదో ఒక రీజన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ ఏ సెకండ్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసాను. మళ్ళీ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు డిలీట్ చేద్దాం అనుకున్న అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రాల్ చేస్తే పర్మనెంట్లీ డిలీట్ మై అకౌంట్ అని కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన వెంటనే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది. ఓకే, డిలీట్ అయిపోయిందా లేదా అని ఇప్పుడు మీకు చేసి ఇన్స్టాగ్రామ్ యాప్లో తీసి చూపిస్తాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే నేను ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ మీకు ఎర్రర్లా డిస్ప్లే అయింది. వెంటనే ఎర్రర్ డిస్ప్లే అవ్వగానే వెంటనే లాగౌట్ అయిపోతుంది. నా ఒరిజినల్ అకౌంట్లోకి వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ అకౌంట్ ద్వారానే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ ఈ అకౌంట్ అనేది లాగిపోయింది. ఆ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. ఇక్కడ మీకు సర్చ్ బార్లో కూడా సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, Strom4 అని. ఒక చూసారా, Strom4 అని రాలేదు, ఆ పేరు మీద ఉన్న వేరే ఎవరిదో వచ్చింది. అంటే మన అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది, సర్చ్ బార్లో కూడా కనిపించడం లేదు. ఓకే గైస్, మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే Anil_4A ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నేను క్విక్ రిప్లైస్ ఇస్తాను.
మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు, కామెంట్ సెక్షన్లో కాకుండా. ఓకే, మీకు కామెంట్ సెక్షన్లో అడిగినా నేను 100% రిప్లై ఇస్తాను. ఓకే గైస్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.